దినాలన్నీ ప్రభా నా తండ్రి నీతో గడిపే కృపదయచేయండి ప్రభా. దేవా నా తండ్రి ఆ బిడ్డలకు ప్రభా మోకాళ్ళని దయచేయండి ప్రభా. గంటల తరబడి ప్రార్థన బిడ్డలకు ఇవ్వండి ప్రభా. తండ్రి నీకు వందనాలు అయినా నా తండ్రి అయా నా తండ్రి ఆకాశనమండి నక్షత్రాల వలె ప్రభా దేవా ప్రకాశించేనైనా అలాంటి అనుభూతి దయచేయండి ప్రభా. నా తండ్రి భారభరితమైన ఆత్మని బిడలో ఉంచండి ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. సాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి, అన్ని విషయాల్లోని సాయం పంపించండి దేవా. ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రభా కృపాశ్యామముల బిడకు తోడుగా ఉంచండి. నా తండ్రి నీకు వందనాలు అయినా దేవా. నీ పాదాల దగ్గర ప్రభా అయా విజ్ఞాపన చేసే బిడ్డగా, రోధించే బిడ్డగా, ప్రాణాదించే బిడ్డగా, అంగలార్చే బిడ్డగా ప్రభా దేవా బలమైన దేవా నీ ఆత్మతో నీ బిడ్డను నింపండి ప్రభా. నడిపించండి ప్రభా. ఆశీర్వదించి దీవించమని మీరే మాట్లాడతా ప్రభావాన్ని నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం. ఆమేన్. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యము అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యము అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీ
కనికరం లేని మా ప్రత్యేకపరిచారు ఎన్నుకున్నారు మీకు హృదయంలో విశ్వసించి శివారు నీటి బాప్తిసం ద్వారా రక్షించబడి చేర్చబడ్డానికి మీరు చేసి అయా గొప్ప కార్యాన్ని బట్టి రక్షించబడితే త్వరలో వేడుకొనుచున్నాము తండ్రి, వేడుకొనుచున్నాము తండ్రి. దుష్టుడి పని బిడ్డల మీద పడకుండా నమ్మనప్పా. అయ్యా నీ కవిత్వ గాయండి మీరు ఎక్కలేని భద్రత స్థిరపరచండి. దేవుడిని ఆశీర్వదించండి. దేవానికి విషయాన్ని సాయం పండించండి. ప్రభావాన్ని ఆరోపిస్తుంది. నా తండ్రి, అయ్యా నా తండ్రి, బిడలను తీసుకొని వచ్చారు ప్రభా. దైవజనులైనా నా తండ్రి, ఆ బిడలను ప్రభా దేవా నా తండ్రి మారి మనసు పొంది రక్షణ పొందడానికి ప్రభా దేవా వారికి సిద్ధ మనసు సిద్ధపాటు దయచేయండి, యథార్థ హృదయం దయచేయండి.
మెలకు కలిగి జీవితం బిడ్డలకు ఇవ్వండి ప్రభా. నా తండ్రి ఇదిగో ప్రభా నాయనా, నా తండ్రి రక్షణ పొందుతుండగా ప్రభా బలమైన నీ ఆత్మ, బలమైన నీ సన్నిధిని ప్రసన్నత ప్రభా అయా బిడల పైన ఆవరింపచేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. అయా నీ ఆత్మతో నీ బిడలను సంధించండి, నీ ఆత్మతో నీ బిడలను బలపరచండి, నీ ఆత్మతో నీ బిడలను ముద్రించండి. మీ సన్నిధి కాంతిని బిడల పైన ఉదయింపచేయండి ప్రభా. నీతి సూర్యుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా లేక నీ మొక్క కాంతిని బిడల పైన ఆవరింపచేయండి ప్రభా. దేవా దుష్టుడు కన్ను పడకుండగా ప్రభా అయా నీ కవిగిట్లో దాయండి, నీ రెక్కలేండి భద్రపరిచి స్థిరపరచండి ప్రభా. నా తండ్రి అయా నాయనా, నా తండ్రి దేవా నా ప్రభా అయా బాప్తీసం పొందగా ప్రభా దుష్టుడు కన్ను పడుతుంది ప్రభా. దేవా దుష్టుడిని వెదిరించే ప్రభా, దేవా సర్వాంగ కవసం బిడలకు అనుగ్రహించండి ప్రభా. దేవా బలమైన నాయనా నా తండ్రి నీ ఆత్మ, నీ పరిశుద్ధ ఆత్మతో నీ బిడలను నింపండి ప్రభా. శాతాన్ని ఓడించే శక్తిని, ఆ విజయాన్ని నీ బిడలకి అనుగ్రహించండి, దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. పిల్లలు ఈ దినము మరి సార్లిస్ మోహన్ గారు అబ్బాయి, మరి సార్లిస్ గారు, అలాగనే మరి కొండబాబు గారు కుమారుడు రాజు మరి ఇరువురు బిడ్డలు బాప్టిజం పొందటానికి మరి దేవుడు మాటలు విని, దేవుడు వాక్యం విని మరి నరకం కొరకు పరలోక రాజ్యం కొరకు వారు తెలుసుకొని మరి ముందుగానే వారు సిద్ధపడటానికి బాప్టిజం పొందడానికి ముందుకు వచ్చి ఉన్నారు. కనుక ఎవరైతే ప్రభు నా కొరకు ప్రాణం పెట్టి మరి సమాధి చేయబడి తిరిగి లేచాడని హృదయం ముందు విశ్వాసం ఉంచి నోటితో ఎవరైతే ఒప్పుకుంటారో ఎట్టి పాపైనను మరి రక్షించబడతాడని దేవుడు లేఖనము సెలవిస్తుంది. మరి ఈ బిడ్డలకి దేవుడు రక్షణ పొందటానికి దేవుడు కృప, మరి సంఘాలు, సేవకులు, మరి అనేకులు ప్రార్థన సహకారాలు ఉన్నాయి. ఈ దినం ఇంత జనసమూహంతో మరి బాప్టిజం ఇవ్వటానికి ప్రభు కృప చూపారు. ఈ సమయంలో మన మధ్యలో అమలాపురం చూసిన దేవుని దాసులు సాల్మన్ రాజు గారు కొన్ని మాటలు ఆ బిడ్డల కొరకు తెలియపరుస్తారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు కూడొచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఆహ్వానించిన దైవజనులు డేవిడ్ మోహన్ గారిని బట్టి, జెస్సీ గారిని బట్టి, అలాగే ఆత్మీయులు దైవజనులు డేవిడ్ పాల్ గారిని బట్టి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇరువురు బిడ్డలు కూడా ప్రభువును అంగీకరించడానికి వారి యవన కాలంలో ప్రభువును అంగీకరించడం చాలా విరుదైన సమయం కాబట్టి ఇటువంటి సమయంలో బాల్యకాలంలో వారు ప్రభువును సొంతంగా అంగీకరించడానికి ప్రభు దైవజనుల సమక్షంలో వారికి నీటి బాప్తిజం ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుండగా ప్రభు యొక్క వాక్యం ఈ రీతిగా చెలవిస్తుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్తు పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడిన వాక్య ప్రకారంగా ఇరువురు బిడ్డలు కూడా దైవజనుల యొక్క సమక్షంలో ఎదుగుతూ వారి అనుదినము కూడా ప్రార్థన జీవితంలోనూ వాక్య జీవితంలో ఎదుగుతున్న బిడ్డలు కాబట్టి ఈరోజు వరకు ఒప్పుకోలు ఏంటంటే వారి హృదయంలో ప్రభుని శ్వాసించి వారి నోటి ద్వారా యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నా కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచిన వారి విశ్వాస ఒప్పుకోలను బట్టి ఒక దైవజన సమయంలో బాప్తిజం కృప చూపిస్తూ ఉన్నాడు. అలాగే ప్రియులారు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈనాడు బాప్తిజం అనేది చాలామంది అనేక రీతిలుగా ఒక పెళ్లి బాప్తిజమనో లేకపోతే వేరే ఉంటుంది. కానీ ఈ ఇద్దరు బిడ్డలను బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను. వారి అవసరం లేదు, కానీ నాకు ప్రభువు కావాలి, నేను ప్రభువు సొంతం చేసుకోవాలి, ప్రభువుతో పాటు నేను కూడా ఉండాలని వారికి తీర్మానం బట్టి వారి బాప్తిజం తీసుకున్నారు. కాబట్టి ఆ యొక్క మాటలు వారిని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తారు కుమార్ గారు, పాస్టర్ గారు. సార్లిస్ రాజు. పరిశుద్ధుడా మీకు వందనాలు, మా మంచి తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రములు తండ్రి, స్తోత్రాలు ప్రభా. నైనా చార్లిస్ రాజు ఈ చిన్న బిడ్డ ఇద్దరు ప్రభా ఈరోజు బాప్తిజం తీసుకొచ్చుండగా వాళ్ళకి మంచి జ్ఞానం మీరు దయచేయండి, పరిశుద్ధ ఆత్మను మీరు దయచేయండి ప్రభా. అన్ని విషయాల్లో వాళ్ళు నేను ధరించుకుని ప్రభా నీ నడిపింపు, నీ కాపుదల, మీ సహాయంతో ప్రభా ప్రతి విషయంలో ప్రభా బలపరచబడాలి ప్రభా. వాళ్ళ ఆత్మ వర్ధిల్లు కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు ప్రభా. నైనా వాళ్ళకి అతి నడిపి మీరు దయచేయమని ఈ బిడ్డలో నీకు ఇద్దరు కూడా నీకు మహిమకరంగా, వాళ్ళకు తల్లిదండ్రులకు వాళ్ళ స్నేహితులకు ఒక దీవెనకరంగా ఉండేలాగున బిడ్డల మీద నీ కృపాహస్తం ఉంచి
అన్ని విషయాల్లో బలపరిచి నడిపించమని యేసయ్య నామములో ప్రోగ్రాం దైవజనులందరినీ దీవించమని యేసయ్య నామములో చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి చక్కటి దేవుడు వాక్యము మాటలు తెలియపరిచిన సాల్మాన్ రాజు గారిని బట్టి వందనాలు. సమయంలో మరి రవి గారు ప్రార్థన చేశారు. తమ్ముడు పెద్దరు సంతోష్ గారు ముందుకు వచ్చి రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయము 8, 9, 10 అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించి విశ్వాసవాక్యమే. అదేమనగా, యేసుప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఏలయనగా, నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును. దేవుడు లేఖనం వినిపించిన ప్రియులకి ప్రత్యేకమైన వందనాలు. మరి సార్లిసు రాజు మరి బాప్టిస్ట్ పొందడానికి మీకు ఇష్టమేనా? ఎవరైనా బలవంతంగా ఒప్పిస్తున్నారా? ఇష్టమే. ఓకే. మరి యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టి నా పాపాలు శపించి సిలువ మ్రాణం మీద చనిపోయి మరి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముతున్నారా? యేసు నామములో వారికి బాప్టిజం ఇవ్వచ్చు. ఎవరైతే హృదయం ముందు విశ్వాసం ఇచ్చి నోటితో ఒప్పుకుంటారో ఎట్టి పాపమైనను దేవుడు రక్షించడానికి శక్తిమంతుడు, బలవంతుడు. మరి దేవుని దాసులు, అభిషక్తులు మరి చిన్న ప్రార్థన ప్రవీణ్ చిన్న ప్రార్థన చేస్తారు. మోహన్ అయ్య గారు ఆశీర్వదిస్తారు. మనం బాప్టిజం చూద్దాం. మరి విశాలమైన సముద్రం ఇక్కడ ఉంది. ఎవరైనా ఇష్టపడితే ఇదే సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. బాప్టిజం పొందలేని వారు అందరూ రావచ్చు, తీసుకోవచ్చు, పరలోక రాజ్యం పొందుకోవచ్చు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీవించి. ప్రేమ కనికరములు కలిగిన మా యేసయ్య నీకు వందనాలు ప్రభా. గనుడా గొప్పవాడా మీకు స్తోత్రాలు. ఎవరు నశించిపోవడం మీకు ఇష్టం కాదయ్యా. అనాది సంకల్పంలోనే ప్రభా మేమందరము రక్షించబడాలని, నిత్య జీవంలో మీతో పాటు మేము ఉండాలని ప్రభా తండ్రి నాయన ఉద్దేశంతో ఈ లోకానికి మీరు వచ్చి సర్వ మానవాళి కొరకు ప్రభా తండ్రి నాయన మీ రక్తాన్ని చిందించి ప్రభా మీ ప్రాణమును త్యాగంగా చెల్లించి మీరు ప్రభా తండ్రి తిరిగి నాయన మాకు స్థలం సిద్ధపరచి వెళ్ళారు. నువ్వు నాయన వచ్చినప్పుడు అయ్యా నీతో పాటు మేము ఉండాలంటే ప్రభు ఈ లోకంలో మేము సిద్ధపడి ఉండాలి. అటు గుంపులోనికి ప్రభా బిడ్డలిద్దరు ప్రభా యవన బిడ్డలు వస్తుండగా మీకు కృప దయచేయండి. ఆయన రాబోతున్న యవన కాలంలో రాయబోతున్న అయ్యా ప్రతి విధమైన ఆలోచనలను ప్రభా తండ్రి, ప్రతి విధమైన ఆటంకాలను, శోధలను, శరీరం ద్వారా ప్రభవిస్తున్న ప్రతి విధమైన ప్రభ శోధనలను నీ బిడ్డలు జయించగలిగినట్లుగా నీ బిడ్డలకి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఇక నీ బిడ్డలు ప్రభా రక్షణ తీసుకున్నది మొదలుకొని ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి మీరు వారికి కావలి ఉండి ప్రభా సరైన ఆలోచన చెప్పి సరైన మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా జరిగిస్తున్నది మేమైనా అయ్యా సిద్ధపరిచినది మీరేనని నమ్మి మరొకసారి మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఇంతవరకు తోడుని దేవా ఇంకా జరగబోతున్న కార్యక్రమంలో కృపా సహాయం దయచేసి మహిమ మీరే పొందుకొనమని యేసు ఉన్నత నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మహాగణడానికి స్తోత్రం 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 ప్రభు. ఇదిగో తండ్రి దైవజనుల సమక్షంలో ప్రభా అయా నాయన మీ దూతల సమక్షంలో తండ్రి పరలోకం నుండి అయా మీరు చూస్తున్నారు ప్రభా. భూమి మీద నాయన ఒక పాపి మారు మనసు పొందుట గొప్ప సంతోషం కదా ప్రభు. ఇదిగో తండ్రి మాకు ఇచ్చిన బిడ్డలను తండ్రి రక్షణ మార్గంలో నడిపించడానికి మీరు ఇచ్చిన కృపకు వందనాలు చెల్లిస్తున్నారు అయ్యా. 7 దైవజనులు మా కుటుంబాలతో కలిసి అయా ప్రభు ఇదిగో తండ్రి బాప్తిస్మముల కార్యక్రమంలో మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభా. ముఖ్యంగా తండ్రి ఇదిగో ప్రభా ఎవరైతే ఈరోజు యవన బిడ్డలు నాయన రక్షణలో అయ్యా బాప్తిస్మ కార్యక్రమం ద్వారా అయ్యా నీ జీవ గ్రంథంలో వారి పేర్లు లిఖిస్తూ ఉన్నావు ప్రభా. ఆ బిడ్డలు భూమి మీద బలవంతులుగా ఉండాలి ప్రభా. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా. అనేకులు నీ వైపు త్రిప్పేవారుగా ఉండాలి ప్రభా. ఈ రోజు మొదలుకుని వారు నాయన నువ్వు తండ్రిగా ఉండండి ప్రభా. అయ్యా సొలొమోనుకి నేను తండ్రిగా ఉంటానని మీరు ఎలాగైతే మాట్లాడవు ప్రభా, ఈ రోజు మొదలుకొని ఇద్దరు బిడ్డలకి మీరు తండ్రిగా ఉండి నడిపించండి. మీరే కాపురుగా ఉండి నడిపించండి. మీరే బోధకుడిగా ఉండి నడిపించండి ప్రభా. వారి బ్రతుకు కాలమంతా కూడా కృప
ప్రభా క్షేమంలో వెంట రావాలి ప్రభా. వారు భూమిని స్వతంత్రించుకోవాలి ప్రభా. భూమిని తలక్రిందులు చేసేవారు ఉండాలి ప్రభా. ఆకాశంలో నక్షత్రముల వలె అనేకులు నీ వైపు ఆకర్షించి బిడ్డలు ఉందరుగాక. ఒక యోసేపులా వర్ధిల్లుదురుగాక, ఒక దానియేలు వలె వర్ధిల్లుదురుగాక. తండ్రి ఈ రోజున మీరు ముద్ర వేస్తున్నారు ప్రభా. అయ్యా ముందున్న కార్యక్రమం అంతా మీరే నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడుకుంటూ అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ఈ బాప్తిస్మ కార్యక్రమంలో మీరు ఉన్నందుకు సదాకాలము తోడే నడిపించమని బ్రతిమలాడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.